many things. Yes. Definitely. ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 మంత్లో వీ హ్యావ్ ఎక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయ్యింది, ఎక్కడెక్కడ ఇవన్నీ వస్తాయి ఫాస్ట్. అవి కూడా కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్, వుడ్ మీద పడిన ఏది ఉన్నా కలెక్ట్ చేస్తారు. అది ఎవరి బ్లడ్, అక్కడ ఏమున్నాయి అన్నీ కలెక్ట్ చేశారు. దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. పోలీస్ ఎవ్రీ ఎస్పీ దగ్గర ట్రైన్డ్ ఇన్స్పెక్టర్, ఎఫ్పి ఇన్స్పెక్టర్. హిజ్ నేమ్ ఈజ్ మోజెస్. అది అనలైజ్ చేయాలా. కారు రావాలా, కారును పట్టుకోవాలి, అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఇట్ ఈస్ టు బి సీన్. నేను నిర్ధారించలేను. ఇంకా 2-3 ఎంఏ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలా. కారు ఎక్కడ డెంట్ ఉందా, కారు వెళ్ళింది, దానికి ఒక డెంట్ ఉంటుంది. డెంట్ మార్కు ఎంఏ ఇన్స్పెక్టర్ చూస్తారు. ఇంపాక్ట్ ఏంటి చూడాలి. లారీలు, కార్లు అన్నీ చూడాలి. ఏమండి అది ఇంజరీస్. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాగా వచ్చింది అన్నది తెలుస్తుంది. నౌ దిస్ ఆల్ ఇప్పుడు వెళ్ళింది అలాగా చూసాం మనం. తర్వాత ఏం జరిగింది, మార్నింగ్ ఏం పోసింది, ఫోటోలు గట్రా తీసారు. ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్మెంట్. నౌ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి. ఫర్దర్గా అతను ఎవరెవరితో మాట్లాడారో తీయాలి, అతని అసోసియేట్స్తో మాట్లాడాలి. మేము అప్పుడు వీ కెన్ స్పీక్ అవుట్. వాట్ బాబు మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు చూస్తున్నారు షూ మార్క్ పడింది. ఆ షర్ట్ ఇప్పుడు పంపిస్తున్నాం. వీఆర్ సెండింగ్ ఇట్ టు ఎఫ్ఎస్ఎల్. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దస్. యు సీ ఇన్వెస్టిగేషన్లో బ్లడ్, డిఎన్ఏ, బ్లడ్ శాంపిల్ అన్నీ కూడా అనలైజ్ చేస్తారు. ఎక్కడ విజయవాడలో ఆర్ఎఫ్ఎస్ఎల్కి దే విల్ అనలైజ్. కలెక్ట్ చేసినవన్నీ పంపిస్తాం. డాగ్ స్క్వాడ్ అయితే ఇటు లేదు, ఇటు పోలేదు, అక్కడే ఉంది. అదే ఎగ్జామిన్ చేద్దాం. అది ఇక్కడ ప్రచారానికి ఆయన కొన్ని ప్రచారం చేయాల్సిన ప్రాంతాలకు వెళ్ళాల్సింది. అదే మీరు అడుగుతున్న మీలాగే అది క్వశ్చన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వ్యక్తులు ఇవన్నీ అడుగుతున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ షాక్. వాళ్ళని హైదరాబాద్ నుంచే వచ్చినట్టుగా మనకి చెప్తున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. బాబు ఇట్ ఈజ్ ఓపెన్. నువ్వు కూడా వచ్చి ఆయనకి థ్రెట్ ఉంది సార్ ఇలాగంటే అది కూడా తీసుకుంటాం. ఏం ఆధారం ఉంది? ఎస్. ఇప్పుడు చూడండి, ఇంక్వెస్ట్ అయ్యింది, పంచిల్ అయ్యింది. దిస్ ఈజ్ ప్రైమరీ. ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయింది. రేపటి నుంచి రామ్మోహన్ గారిని ఎగ్జామిన్ చేస్తారు, అతని భార్యని ఎగ్జామిన్ చేస్తారు, ఆ రోజు వచ్చిన విఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు, ఎంఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు, అందరినీ ఎగ్జామిన్ చేస్తారు. వీ ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ సర్వ్ చేసి వీ ఆస్క్ దెమ్ టు గివ్ ఎవిడెన్స్. మీకేం తెలుసో చెప్పండి. ఎవరైనా ఉన్నా కూడా ఇవ్వనా. రామ్మోహన్ అదే చెప్పాను కదా, అందుకే డిటెక్ట్ అయింది. ఆయన ఎవరో ఎలా తెలుసు. దేవకుమార్ గారిని డిఎస్పీ కొవ్వూరు ఈజ్ లీడింగ్. రైట్ అండి. సో దీంతో పాటు నేను చెప్పేది ఒకటే, ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ.
సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోదు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈజ్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి, ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. మీ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, అందరికీ అడిగే ఇది ఉంది. బట్ ఎక్కడో ఉంటారు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన, ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు. దేవకుమార్ డిఎస్పీ అండ్ నార్త్ డిఎస్పీ ఉన్నారు. నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్ రిక్రూట్. ఎవరు అయినా సరే మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్ దెమ్. మీరు నాకు ఇవ్వండి, యూ గివ్ ఏ, మేము కూడా వాచ్ చేస్తాం. మాకు లిస్ట్ ఇవ్వండి, వాట్ దే ఆర్ డూయింగ్, అట్ వాట్ స్ట్రిచ్. మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వారికి ఇస్తాము. అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు, చట్ట పరిధి దారి ఏం మాట్లాడుతున్నారు, వీ విల్ రిజిస్టర్ ది కేస్, వీ విల్ ఛార్జ్ ది కేస్. అవసరం అనుకుంటే ఆ క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి క్రైమ్ అయితే రిమాండ్ కూడా చేస్తాం. బట్ అన్నెసరీగా వీఆర్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ, సమాజం మధ్య. హాట్స్పాట్ ఉంటుందండి దీంట్లో. ఐరాడ్ అని ఉంటుంది, ఐరాడ్ యాప్ సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ రిపీటెడ్గా అవుతున్నాయి యాక్సిడెంట్స్. అయితే కొన్ని 17 టైమ్స్ అయిందంటే అక్కడ హాట్స్పాట్ కింద పెడతాం. ఇట్ విల్ బి ఎగ్జామిన్డ్ బై నేషనల్ హైవే, R&B కలెక్ట్. ఓకే, దాన్ని మీరు వ్యాన్ డ్రైవరు ఎలా చనిపోయాడు, ఈ కేసులో ఎలా చనిపోయారు, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుచుంటుంది. అప్పుడు కూడా సిఐలు, ఎస్ఐలు